అన్న నమస్తే, ఏం పేరు నీ పేరు? నా పేరు శ్రీనివాస్ అన్న. శ్రీనివాస్. ఏది ఇక్కడ నల్గొండ ఇదే నియోజకవర్గం కట్టంగూడ నెక్కడకల్. ఎవరు మీ ఎమ్మెల్యే ఎవరు? ఏముల వీరేశం మాది. ఏములు వీరేశంరా? ఓకే 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 ఓకే. ఎట్లుందన్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లుంది? ప్రజెంట్ అయితే అంతంతే ఉందన్న. ఇక పెద్దగా అయితే ఏం లేదు, ఏం లేదు, పెద్దగా అయితే ఏం లేదు అసలు. మామూలుగా. సరే అంటే కాదు, ఇప్పుడు ప్రజాపాలన అంటున్నారు కదా, 6 గ్యారెంటీలు అంటున్నారు, 420 హామీలు అంటున్నారు. మరి 13 నెలలు అయింది వచ్చి ప్రభుత్వం. ఎట్లా పరిస్థితి? ఏం చేసిండు ఒకటి చెప్పన్నా? ఏం అమలు చేసిన ఆయన అసలు? ఏమీ లేదా. ఒక ఫ్రీ బస్ అని పెట్టిండు, అందులో పోతే ఆడోళ్ళ కొట్టుకుంటారు, మొగోనికి దిక్కే లేకుండా అయిపోయింది. ఇంకేంది ఇక ఫ్రీ కరెంట్ అన్నాడు, అది అంటే ఒక 20% మందికి వచ్చింది. 20% కానీ అంతా లేదు, అందరు రావట్లేదు. గ్యాస్ కూడా కొంతమందికి, అది కూడా ఇంకేం చేసి చెప్పాను ఇక. లెక్కే అసలు అది లేనే లేదు. దానిలో జనవరి నుంచి సన్న బియ్యం అన్నాడు, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇంకా 2 నెలలు పెంచిండు, మళ్ళా మార్చి ఏప్రిల్ అంటున్నాయన. ఇక ఇంకేమున్నాయన ఆయనది ఇక అంతే, ఏ పెద్దగా అంత ఏం లేదన్న అసలు. కాదు మరి ఇప్పుడు 6 గ్యారెంటీలు అన్ని అమలు జరిగే విషయంలో మరి చేస్తామని చెప్తున్నారు కదా. చేస్తాం అంతే ఇక, చేస్తాం అది ఏదైనా టైం ఉంది, ఇంకా 4 సంవత్సరాల టైం ఉన్నది, ఆ లోపు చేసుకుంటా పోతాము. సంవత్సరంలో చేయను 4 సంవత్సరాలు చేస్తారా? నమ్మకం ఉందా? ఎవడంటే చేయనోడే అంటాడు, నేను చేస్తా అంటాడు. ఇప్పుడు చేస్తానోడే ఇంకా పలానా టైం చేస్తాను అంటాడు. లేదంటే టైం ఉంది, ఇంకా టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంకా 10 సంవత్సరాలు చేరింది, అది ఏం చేసిండు అది ఒకటి అంటాడు అంతే. ఇక ఈయన చేసేది ఒకటి ఉంటే ఆయన చేసింది, వాడిని తప్పు పక్కన పెట్టి, వాడు తప్పు చేసిన ఉప్పు చేసిన పక్కన పెట్టి నువ్వు చేస్తున్న టైం చేసినావా లేదా ఫస్ట్ నీది ఉండాలి కదా. అవును అంతే కదా. మరి ఒక్కటే పెట్టి రాగానే ఫ్రీ బస్ కూడా పెట్టి కదా, ఒకటి సక్సెస్ అయిందో కదా, తర్వాత ముచ్చినది. ఇక ఆడోళ్ళ కిరక, మగవాళ్ళ కిరక, అదే ఇక అలా ఆడవాళ్ళే కొట్టుకుంటూ ఉన్నాయి, చాలా జరిగినాయి అసలు. ఇక అంతే. మరి ఇక ఇంకేం చేసి రైతులు కదా మీరు, సన్న బియ్యం బోనస్ అన్నాడు. ఇంకో నేను రైతునే, పట్టించుకొని అమ్ముకుంటున్నా, తిరిగి చూస్తారేమో అని నేను అమ్ముకుంటున్నా. ఇప్పుడు ఇట్లా అమ్ముకునే పొజిషన్ వచ్చింది. చూడండి ఇట్లా సంచులు పట్టుకుని రైతులు అమ్ముకుంటున్నామే. ఇప్పుడు ఆయన పైసలు ఇస్తారో తెలియదు అసలు. మరి ఉన్నవాడికే బోనస్ రావట్లేదు, ఈడికేషన్ ఇంకేమొస్తాయి ఇక అంతే. ఇక ఏమన్నది ఇక మామూలుగా మార్కెట్లోకి వెళ్ళి చూపించి అడుగుతున్నారు. ఇక అంతే. మరి కొంతేమో ఈ 5,000 పోతున్నాయినా, పాతవి అయితే ఇప్పుడు 60-65 అని వస్తున్నవి. ఫుల్ పాలిష్ కాదు అవి, ఫుల్ బ్రౌన్ రైస్ అంటారు. బ్రౌన్ రైస్ అంటారు. ఇక కొంతమంది కావాలంటే ఇట్లా అమ్ముకునే పొజిషన్ వచ్చింది. ఏం లేదు కదా, కొంటుండే ఫస్ట్ ఎప్పుడు వచ్చేది తెలుస్తలేదు, అది వేసేదో ఏం తెలుస్తుంది. ఇక అది అయిందన్న, నాకు 65,000 ఉండే. 65,000 అదే లక్ష రూపాయలు అదే, అది మాత్రం. రైతు భరోసా లేదు ఇంతవరకు, రైతు భరోసా లేదు. రైతు భరోసా మళ్ళీ ఇప్పుడే మరి కమిటీ వేసిరు కదా ఏదో, మళ్ళీ 3 రోజులు దాని టైం పెట్టాలి, అప్లికేషన్ తీసుకోవాలి మళ్ళీ అంటుండు. మరి ఆయన సాగు చేసిన రైతులకే అంటుండు. మరి అది ఎంతవరకు? ఇంకా మీ ఊళ్ళో రైతు భరోసా చాలా మంది ఉన్నారు కదా రైతు. అవును, కానులు కొంతమంది ఉంటారు. అది ఏమనంటే ఒక్కటి చెప్పనా అసలు, ఇప్పుడు బ్యాంకు వాడు అన్ని కరెక్ట్ ఉంటే రుణం ఇస్తాడా, లేకపోతే మామూలు తీసుకుని రుణం ఇస్తాడు? అన్ని ఇస్తాడు కదా. మరి మీకు బ్యాంక్ అకౌంట్ కరెక్ట్ లేదు, ఇచ్చినప్పుడు లేని రూల్స్. అదే నేను చెప్పేది కూడా అదే. మరి మళ్ళీ ఎందుకు వస్తుందని అర్థం కావట్లేదు. కేసీఆర్ ప్రభుత్వంలో వాడు ఇచ్చిండు, తీసుకున్నాడు, అంతా అయిపోయింది. మరి ఈయనకి అదే అకౌంట్, అదే ఆధార్ కార్డు నెంబర్, అంతా అకౌంట్ అదే. మళ్ళీ రిటర్న్ ఎందుకు వస్తుంది మళ్ళీ అసలు? ఇది సాంకేతిక ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తుంది అట్లా అసలు? ఇంతకుముందు నడిచింది దాన్ని మళ్ళీ ఇప్పుడు ఎందుకు అదే మరి రావట్లేదు? ఇక ఒక్కరి గురించి కాదు కానీ, ఇక అందరిది ప్రభుత్వం అన్నప్పుడు ఒక్కరి విషయం కాదు కదా. అసలైన వాళ్ళు ఏంది, ఒక్క విట్టులను పట్టుకుంటే ఏమొస్తుంది? ఇక ఆయన ఒక మంత్రి, ఆయన కూడా చేస్తూనే ఉన్నాడు. ఇక అసలు పైనుంచి రాంది కింద నుంచి ఏమొస్తుంది చెప్పి అప్పులు అంటున్నారు. అంతే. మరి ఇక అప్పులు అంటే ఏ గవర్నమెంట్ అప్పులు చేసే పోద్దన్నా, అప్పులు చేయకుంటే ఏ గవర్నమెంట్ ఉంటుంది? ఒక కుటుంబం నడిపేటప్పుడు అప్పు అయితే అన్నీ అయితే గవర్నమెంట్ కూడా అంతే. లేనప్పుడు అప్పు తీసుకొస్తారు, ఉన్నప్పుడు కడుతూనే ఉండాలి. ఇది కూడా మరి అంతే ఉండాలి. మిత్రులు అంటే ఇప్పుడు అనుకోవడం, అయ్యి అప్పు చేసిన కొడుకు కట్టకుండా కూడా ఉంటాడా? కట్టాల్సిందే కదా.
ఈయన కట్టకపోతే అదే అప్పు మన మిత్రులు కట్టు మళ్ళీ ఈయన కొడుకు కూడా కట్టాలి మళ్ళీ అది. అది ఒకటి, ఇప్పుడు ఇన్ని హామీలు ఇచ్చారు కదా, అవన్నీ అమలు కావన్న సంగతి ఆయనకు కూడా తెలుసు. కానీ ఎందుకు అట్లా మరి, ఎందుకు నమ్మి ఎట్లా గవర్నమెంట్ చేంజ్ కావాలి మెయిన్ అదిగా అనుకున్నారు అంతే. ఇక మెయిన్ 10 సంవత్సరాలు నడిచింది కదా, ఏం చేస్తుంది కొన్ని ఆయన కేసీఆర్ చేసిన కొన్ని ఫాల్ట్ ఉన్నవి. ఆ ఫాల్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు లేదు కదా, మార్చుద్దాం అనుకుర్రు. అసలుకే అసలు పెట్టిండి ఇక అది. ఇక మరి మరి అంటే ఇప్పుడు మరి స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కదా, సర్పంచ్ ఎన్నికలు ఎలా ఉండబోతుంది? ఇప్పుడు కూడా 50-50 ఉంటుంది అన్న. ఎవరెవరికి? కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ. మరి బీజేపీ 20-25 అంతే అంతే. వాళ్ళిద్దరి మధ్య పోటీ, వాళ్ళు కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్యనే పోటీ ఎక్కువ. ఇప్పుడు కరెక్ట్ గవర్నమెంట్ మంచిగా ఉంటేనేమో కాంగ్రెస్ వస్తుంది, కానీ లేదు. మళ్ళీ టీఆర్ఎస్ కేసినా కూడా ఏమైందంటే ఇప్పుడు ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ ఏమంటారు అంటే పైన గవర్నమెంట్ కాంగ్రెస్ ఉన్నది, మళ్ళా మనకి దీంట్లో పోతే మళ్ళా నిధులు రావేమో, మనకు వచ్చి రావేమో, అదో గెలిచినా కూడా దాంట్లోకి లేదు జంప్. సో మొత్తానికి అయితే ఓవరాల్ గా కాంగ్రెస్ గవర్నమెంట్ లో పెద్ద బాగుపడింది అంతా ఏం లేదన్న. ఒకవేళ మామూలుగా ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నాం? నెక్స్ట్ బీఆర్ఎస్ సెకండ్ ప్లేస్ లో బీజేపీ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ బాబాయ్, థ్యాంక్ యూ సో మచ్.